మరి గత 6 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నారు. అందులో అటు పద్య నాటక రంగం కానివ్వండి, ఇటు నృత్య కళాశాలలు కానివ్వండి, మరి అటు సామాజిక సేవలు కానివ్వండి, ఏది ఏమైనప్పటికీ వారు ఒక సామాజిక అంశం మీద దృష్టి సారించి సుమారుగా 6 సంవత్సరాలు కావస్తుంది. ఈ 6 సంవత్సరాల సందర్భంగా 6 ప్రముఖుల్ని సన్మానించాలని చెప్పేసి ఈ అమ్మా నాన్న కళాపీఠం ద్వారా సన్మానించాలని తీర్మానించుకున్నారు. మరి అనేక కార్యక్రమాల్లో కూడా ఆయన ఈ జనగామ జిల్లా వ్యాప్తంగా కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు వచ్చి సహకరిస్తూ ఉన్నారు. అటు పద్యనాటక రంగాన్ని కూడా తెలంగాణలో మరి పద్యనాటక రంగం చాలా తక్కువ అయినప్పటికీ దాన్ని ప్రోత్సహించుకుంటూ ఆ కళారంగాన్ని నూతన పౌరులకు నూతన భావితరాన్ని కూడా దాన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో కూడా మరి కళాపీఠాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. కళాపీఠం ద్వారా కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రముఖ నెల్లి రవీంద్ర గారిని మన సామ్రాజ్యస్తు పలకరిస్తూ ఉంది. పూర్తి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్కారం సార్. సార్, మీ అమ్మ నాన్న కళాపీఠం ద్వారా కూడా అనేక సామాజిక సేవలు చేస్తూ ఉన్నారు. ఆ సామాజిక సేవల ద్వారా కూడా చాలామంది కూడా మరి అభిమానిస్తూ ఉన్నారు. దీని మీద అంటే మీరు ఎందుకు పెట్టాలనుకున్నారు ఈ కళాపీఠాన్ని? మీ దృష్టి ఏంటి, మీ ఉద్దేశం ఏంటి? ప్రథమంగా సామ్రాట్ టీవీ యాజమాన్యం శ్రీనివాస్ గారికి